20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఇండియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్. కానీ ఇక్కడ బస్సు ఎక్కాలంటే ప్రయాణికులకి ఖచ్చితంగా వాళ్ళు ఈ లోకంలో ఉండాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఏ బస్సు వస్తుందని గమనించకపోతే మాత్రం ఖచ్చితంగా బస్సు టైర్ల కింద పడి నలిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆదమరిస్తే మాత్రం అంతే సంగతులు. ఆదమరుపు అంటే ప్రయాణికులు మాత్రం ఆదమరుపు కాదు, డ్రైవర్లు కూడా ఆదమరుపుతో లేకపోతే పోయేది మాత్రం ప్రయాణికుల ప్రాణాలే. గత అంటే ఈ 2-3 నెలలుగా చూసుకుంటే 3 ప్రాణాలు పోయాయి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో. ప్రస్తుతం ఆ పాయింట్ డేంజర్ పాయింట్ ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉంది. అక్కడి నుంచి వచ్చే బస్సు అరైవల్ బస్సెస్ అన్నీ కూడా అక్కడి నుంచి దాటి క్రాస్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి. సో మరోవైపు ఇటు నుంచి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఈ విధంగా క్రాస్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ క్రాసింగ్ పాయింట్ అనేది చాలా కీలకంగా మారింది. అయితే ఈ ఏదైతే టెర్మినల్స్ ఉన్నాయో 2 టెర్మినల్స్ ఇక్కడ ఉంటాయో ఈ టెర్మినల్స్ దాటి జనాలంతా కూడా ప్రయాణికులు ఇటు దాటి ఇటువైపు వచ్చే క్రమంలో సో బస్సెస్ దగ్గర ప్రధానంగా అందరూ ఒక కన్ఫ్యూజన్ గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. బేసిక్గా ఇక్కడికి వచ్చాక బస్సెస్ అన్నీ కూడా అటు నుంచి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి క్లియర్గా బారికేడ్స్ అడ్డం పెట్టారు ఇక్కడ నుంచి లోపల నుంచి రావాలని. బట్ ఇక్కడ నుంచి బస్సు వచ్చిన తర్వాత చాలామంది గమనించకపోవడంతో బస్సు వచ్చిన హార్న్ కూడా సరిగా వినపడకపోవడంతో అటు ఇటు చూసుకుంటూ బస్సు చక్రాల కింద పడి నలిగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. అమాయకుల ప్రాణాలన్నీ కూడా బస్సు టైర్ల కింద పడి నలిగిపోతూ ఉన్నాయి. అత్యంత దారుణం. ఎందుకంటే ఇంత పెద్ద బస్ స్టాండ్లో మినిమం ఇక్కడ కనీసం ఏమన్నా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టినా వాళ్ళు కనీసం విజిల్ వేసి పక్కకి జరిపే పరిస్థితి ఉంటుంది. బట్ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు ప్రయాణికులు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బస్సు డ్రైవర్ల పరిస్థితి ఏంటంటే డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతున్నారా అనేది కూడా ఆరోపణ వస్తుంది. ఒకవేళ ప్రయాణికులు ఇప్పుడు సపోజ్ ఒక బస్సు వస్తుంది, సో ఈ బస్సు వచ్చి క్రాస్ చేసి వెళ్ళిపోయే లోపు ఇక్కడ కనీసం స్పీడ్ బ్రేకర్ పెట్టాలి. బట్ అక్కడ మధ్యలో స్పీడ్ బ్రేకర్ పెట్టారు కానీ దాన్ని కట్ చేశారు. సో ఇప్పుడు బస్సు వస్తుంది, ఎదర మనం చూస్తున్నాం ఇక్కడ ఎదర వృద్ధులు వస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళు చూశారు కానీ బస్సును చూశారు కాబట్టి వీళ్ళు ఆగారు. కొంతమంది అది కూడా చూడరు, డైరెక్ట్గా నేరుగా వచ్చేస్తూ ఉంటారు, బస్సు టైర్ల కింద పడి నలిగిపోతూ ఉంటారు. ఇటువంటి ఘోర పరిస్థితి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. బేసిక్గా భారతదేశంలో అతిపెద్ద బస్ స్టాండ్ అంటే కొన్ని వేల బస్సులు ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. లక్షల మంది ప్రయాణికులు విజయవాడ బస్ స్టాండ్ నుంచి వెళ్తూ ఉంటారు. కానీ ఎలా వాళ్ళని ఈ బస్సు టైర్ల కింద పడి నలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. బట్ సెక్యూరిటీ అనేది ఎలా ఇక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపైన ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఆలోచించుకోవాలి. సో బస్సు డ్రైవర్ ఒక ఆయన ఉన్నారు. సార్ నమస్తే. యాక్చువల్గా ఈ పాయింట్ అనేది యాక్సిడెంట్ పాయింట్గా మారుతోంది. నిన్న కూడా ఒకరు చనిపోయారు, 2-3 నెలలుగా 2-3 చనిపోయారు. అంటే ఏంటి అంటే డ్రైవర్ కదా మీరు, ఎదర బానెట్ ఉండదు కదా బస్సుకి, ఆయన చూసే పరిస్థితి ఉండదు డ్రైవర్లకి. సార్ ఇప్పుడు బానెట్ అనేది ఉంటుంది, డ్రైవర్ అబ్జర్వేషన్ ఉంటారండి. ఇక్కడ విజయవాడ దగ్గరికి వచ్చేసరికి ఇవతల విజయవాడ ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. అది కాక డ్రైవర్లు కూడా ప్రతిసారి హార్న్ కొట్టుకొని బండి మూవ్ చేస్తారండి. ఈ లేట్ చేస్తున్నారంటే ఒకేసారి పొలవమని వచ్చి బండి వస్తుందని కానీ చూడలేదండి. ఈ మధ్యన శ్రీశక్తి బస్సులు టికెట్లు పెట్టిన తర్వాత ఎటుబడి తట్టు పరిపోతుంది, ఏ బండి వస్తుంది ఏట్ చేస్తుందని ఎవరికి తెలియట్లేదు. దాని మీద ఏంటంటే మరి ఆ డ్రైవర్ అనేది హార్న్ కొట్టి వెళ్తుంటాడు. ఈ ఎదర బానెట్ ముందుగానే వచ్చేస్తే మాత్రం ఆ మనిషి అనేది మనకు కనిపించదండి డ్రైవర్కి. బేసిక్గా మీకు ఈ పాయింట్ మీకు ఈ బస్సుకి ఇప్పుడు బేసిక్గా మనము విజయవాడ విశాఖపట్నం బస్సు చూపిస్తున్నాం సార్. ఇప్పుడు డ్రైవర్ ఆ పొజిషన్లో కూర్చున్నారు, మీకు వ్యూ ఎక్కడ దాకా ఉంటుంది? ఇక్కడ మాకు వ్యూ ఇంతవరకు ఇక్కడ దాకా వస్తే మాకు సరిగ్గా కనిపించదండి. ఇక్కడ దాకా వస్తే కనిపించదు, ఇక్కడ ఉంటే మళ్ళీ సరిపోద్ది, ఇక్కడ దాకా వస్తే కనిపించదు. మరి దాని మీద పాసింజర్లే డ్రైవర్ది కూడా ఎటువంటి తప్పు ఉండదండి. డ్రైవర్ ఎప్పుడు కళ్ళు జాగ్రత్త పెట్టుకుని, ఎందుకంటే ఆయన చనిపోయారంటే మాకు 1-2 సంవత్సరాలు ఉద్యోగం ఇవ్వరండి. మా పిల్లలు రోడ్డు మీద పడతారు, మేమే ఇబ్బందులు పడాలి. మీకు కావాలని డ్రైవర్ ఎవరో తప్పు చేయరు. అది అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే చెప్పసేయకుండా సైడ్ నుంచి వచ్చి దూరిపోతుంటారండి. ఆ టైంలో మా డ్రైవర్ కూడా ఏం చేయలేం కదా సార్. డ్రైవర్ అని కండక్టర్ అయినా సరే, కండక్టర్ లెఫ్ట్ సైడ్ ఉంటారు, రైట్ సైడ్ వచ్చి దూరిపోయిన తర్వాత డ్రైవర్ మటుకు ఏం చేస్తారండి. అలా చాలా యాక్సిడెంట్లు అవుతానండి. అది ప్యాసింజర్లు పొరపాటు వల్ల జరుగుతుంది తప్పని ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిబ్బంది కానీ, లేదంటే డ్రైవర్లో మాత్రం ఎటువంటి పొరపాటు లేదండి. అది బయట జరిగితే వేరండి. ఇది బస్ స్టాండు, వేల మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. చాలా నెమ్మదిగా స్లోగా హార్న్ కొట్టుకుంటూ బయటికి వెళ్ళేదాకా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదండి. మేము ఎప్పుడు కూడా ఏ డ్రైవర్ అయినా సరే ప్రతి డ్రైవర్ కూడా బాగా గమనించాలని కావాలంటే ఇప్పుడు మీరే చూసారు ఇక్కడ ఇప్పుడు బస్సు అలా వెళ్తుంటే 2 ఆడవాళ్ళు బస్సు కింద దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు డ్రైవర్ బాగున్నాడు కాబట్టి కొంచెం హార్న్ కొట్టి వాళ్ళు వెళ్ళిందా కొంచెం బ్రేక్ కొట్టి ఆపాడు. అది సడన్గా రైట్ సైడ్ దూరిపోతే ఎవరో ఏం చేయలేం కదా సార్. మాకు కనిపించలేదు, మేము ఏం చేయలేం కదా సార్. మాకు కానీ ఫ్రంట్ కానీ కనిపిస్తే మాత్రం మేము కంపల్సరీ బ్రేక్ కొట్టి హార్న్ కొట్టి ఏమో బుద్ధివారం ఉందా లేదు కొంచెం పక్క వెళ్ళొచ్చు కదా మేమే కేకలేస్తాం. ఏ డ్రైవర్ కూడా పొరపాటున ఎప్పుడు ఏది చేయడండి. కాకపోతే అన్ఎక్స్పెక్ట్గా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఉంది,
ఇక్కడ వైట్ డ్రెస్లు వేసుకొని మొత్తం ట్రాఫిక్ సిబ్బంది ఉంది. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ గేట్లే పెట్టి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా రైట్ సైడ్ నుంచి దూరిపోయి లెఫ్ట్ సైడ్ నుంచి దూరిపోతే మరి దానికి మాత్రం డ్రైవర్ బాధ్యత కాదండి. అది మా బాధలు ఏంటంటే ఒక్కసారి కానీ ఒక యాక్సిడెంట్ అయ్యిందనుకో డ్రైవర్ పిల్లలు అందరూ రోడ్డు మీద పడిపోతారండి. మళ్ళీ ఉద్యోగం ఇచ్చిన దాకా అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం అండి. మేము కూడా 4 కళ్ళు పెట్టుకొని అటు ఇటు చూసుకొని మేము డ్రైవ్ చేస్తాము. మరి పబ్లిక్ డ్రైవర్దే తప్పు అంటే మరి దానికి మేమేం చేయలేము సార్. అది ఇక్కడ 20-30 మంది ఉంటారు సార్ సిబ్బంది. ఇప్పుడు మా కంట్రోల్ పాయింట్ వాళ్ళు మొత్తం మా డిపార్ట్మెంట్ వాళ్ళే 30 మంది 20 మంది ఇక్కడ కంట్రోల్ పాయింట్లో ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా అదిగోండి అక్కడ వైట్ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ మా వాళ్ళే. వీళ్ళందరూ కూడా చాలా కంట్రోల్ చేసి ఆపుతుంటారు. ఒక్కొక్క టైం ఏంటంటే వాళ్ళు కంగారుగా వచ్చింది. బస్సులు అయితే ఇక్కడ కంగారుగా ఏమి వెళ్ళవండి, స్పీడ్గా అయితే వెళ్ళవు. మహా వెళ్తే 10, 15, 20 లోపే స్పీడు. డ్రైవర్లు అందరూ బాగానే వెళ్తారు. పోతే వాళ్ళ తప్పే, పాదసారుల ప్రాబ్లమే ఇక్కడ ప్రాబ్లం అది సార్. సో ప్రయాణికులది తప్పు అనేది చెప్తున్నారు. అయితే చాలా క్లారిటీగా ఇక్కడ చెప్తున్నారు. బస్సు డ్రైవర్ లోపల కూర్చున్నారు. డ్రైవర్ వ్యూ అనేది ప్రయాణికులు కూడా చాలామంది గమనించాలి. బస్సు డ్రైవర్ వ్యూ ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి కనబడదు. బట్ ఇక్కడికి వెళ్ళాక డ్రైవర్ వ్యూ కనబడుతుందా అంటే డౌటే. సో సడన్గా కనుక వెళ్ళిపోతే బస్సుకి ఈ పాయింట్లో కనుక తగిలి చాలామంది బస్సు టైర్ల కింద పడి నలిగి ఎక్కడికెక్కడే మృతి చెందుతున్నారు. బయట రోడ్ల మీద జరిగితే అనుకోవచ్చు, ఇంత పెద్ద బస్ స్టాండు, వేల మంది ప్రయాణికులు, ఇన్ని వందలాది బస్సులు ఇన్ని తిరుగుతున్నప్పుడు ఇటు ఇలా బస్ స్టాండ్ మధ్యలో అది కూడా సెంటర్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఇటువంటి ఏవైతే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయో, అంటే ప్రయాణికులు రద్దీగా ఉండే పాయింట్లు, ప్లాట్ఫామ్లు దాటే పాయింట్లు, లేకపోతే ఇక్కడ నుంచి హడావుడిగా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు బయటకు వెళ్ళి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ, సో ఈ పాయింట్లో కనుక సెక్యూరిటీని కనుక పెట్టగలిగితే కనీసం కొంత అయినా ఈ ప్రమాదాల నుంచి నివారణ జరిగే అవకాశం ఉంటుంది. సో ప్రయాణికులు అయితే మాత్రం ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నారు. అలాగే డ్రైవర్లు మాత్రం మా తప్పేమీ లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకునే మేము డ్రైవ్ చేస్తుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇటువంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరం. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి.